హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకి శుభవార్త. ఎన్నో రోజులుగా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా శుభవార్త తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 4 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులని మీ యొక్క అకౌంట్లలో జమ చేయడం అయితే జరిగింది. 4 ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారంతా కూడా ఒకసారి మీ అకౌంట్స్ని అయితే చెక్ చేసుకోండి. మీకు డబ్బులు అయితే పడి ఉంటాయి. ఒకవేళ ఇప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా 4 ఎకరాలలో డబ్బులు ఇంకా పడనట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను మీకు సహాయం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా 71% మందికి నిధులనైతే జమ చేశాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరించడం జరుగుతుంది. అంటే ఇంకా 29% మంది జనాభాకి రైతన్నలకి ఈ యొక్క నిధులనేది బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ కావాల్సి ఉంది. అయితే ఈ 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ రైతు భరోసా స్కీమ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి అని చెప్పేసి మనకైతే పేపర్ క్లిప్పింగ్ అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకి రైతు భరోసా నిధుల విడుదల పూర్తయింది. మంగళవారం 3.33 లక్షల ఎకరాలకి గాను 1.6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 199.99 కోట్ల నిధులని సర్కారు జమ చేసింది. మంగళవారం రోజున ఈ యొక్క నిధులని జమ చేసినట్లుగా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం వరకు 77.78 లక్షల ఎకరాలకి గాను 54.74 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూపాయలు 4,666.60 కోట్ల మేరకి నిధులు జమ అయ్యాయి. ఇక్కడ ఇదివరకు 4,666 కోట్ల రూపాయలనేది రైతన్నల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, గత బీఆర్ఎస్ పాలనలో రైతు బంధుగా ఉన్నటువంటి ఈ యొక్క పథకాన్ని రైతు భరోసాగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేరనేది చేంజ్ చేసి ఇంతకుముందు సీజన్లో 5,000 రూపాయలు అనేది ఎకరానికి ఇచ్చేటటువంటి వారు. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 1,000 రూపాయలు పెంచి 6,000 చొప్పున 2 సీజన్లకి 12,000 రూపాయలు రైతులకైతే సాయం చేస్తుండడం గమనించాల్సిన విషయం. ఈ మేరకు యాసంగి సీజన్కి సంబంధించి ఎకరాకి రూపాయలు 6,000 చొప్పున గత జనవరి 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ నెలాఖరు కల్లా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. అయితే ఇది మార్చి ఇవాళ 27వ తారీఖు. ఈ నెలాఖరు కల్లా అంటే 31 తారీఖు ఇంకొక 4 రోజుల సమయం ఉంది. 5 ఎకరాల వరకు అయితే ఈ 4 రోజుల్లో జమ అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇక 10 ఎకరాల వరకు మనం చూసినట్టయితే దాదాపుగా ఇంకొక 15 నుండి 20 రోజుల సమయం అయితే పట్టేటటువంటి అవకాశం ఉంది వీళ్ళు జమ చేసే దాన్ని బట్టి చూసినట్టయితే. ఇక్కడ 71% మందికి నిధులు జమ. రైతు భరోసా కింద ఇప్పటివరకు 4 ఎకరాల వరకు నిధుల విడుదల పూర్తయింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 71% మంది రైతులకి రైతు భరోసా సాయం అందినట్టుంది. రెవెన్యూ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల మందికి రైతు భరోసా లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటివరకు 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందగా ఇంకా దాదాపు 22 లక్షల మంది రైతులకి నిధులు జమ కావాల్సి ఉన్నది. అయితే ఇంకా 22 లక్షల మంది అయితే రైతులు వేచి చూస్తున్నారు ఈ యొక్క రైతు భరోసా డబ్బుల కోసం. వీరంతా 5 ఎకరాల నుండి ఆ పైన ఉన్నటువంటి ఎకరాల వాళ్ళే కాబట్టి వారికి కూడా ఈ యొక్క నిధులని విడుదల చేసి అందరి రైతన్నలకి ఈ రైతు భరోసా రైతు బంధుడు డబ్బులు వచ్చే విధంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఛానల్ తరపున కూడా కోరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది రైతు భరోసాకి సంబంధించిన పూర్తి అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకి వీడియో రూపంలో వస్తాను. ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.